రాష్ట్రంలో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు పాలు, ఆహార పదార్థాలు, తినుబండారాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీంలకు వ్యాపించింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రేపటి పౌరుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రోజుకో విధమైన కల్తీ వస్తువులు మార్కెట్లోకి వస్తుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ రాయుళ్లని కటకటాల వెనక్కి నెడుతున్నారు. మంగళవారమే అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు, తేనె కల్తీ చేస్తున్న సుమారు 20 మందిని అరెస్టు చేశారు. అయినా అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. సికింద్రాబాద్లో పలుచోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో సికింద్రాబాద్, చిలకలగూడ, వారాసిగూడ, పార్సిగుట్ట, మారేడుపల్లి, బోయిన్పల్లిల్లో సోదాలు చేపట్టారు. కల్తీ పాల తయారీ పదార్థాలతో పాటు ఐస్ క్రీంకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. లాలాపేటలోని ఓ దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, రసాయనాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రసాయనాలు సహా పెద్ద సంఖ్యలో ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆహార పదార్థాల కల్తీలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడైనా అలాంటివి తయారు చేస్తున్నట్లు ప్రజలు గుర్తిస్తే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.